అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మరి స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మరి సక్సెస్ ఎలా అవుతారు అనే దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. సో మీరు కనుక ఒక ట్రైనింగ్ కనుక తీసుకున్న తర్వాత, సో కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత, సో ఇంటర్వ్యూ ప్రాక్టీస్ అయిన తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ప్రిపేర్ అయ్యేది అండ్ రియల్ టైంలో అడిగే ఇంటర్వ్యూవర్ ఎవరైతే ఉంటాడో ఆ క్వశ్చన్స్కి చాలా వేరియేషన్ ఉంటుంది. ఆ వేరియేషన్ మూలంగానే చాలామంది స్టూడెంట్ ఎస్ఐపిలో సక్సెస్ కాలేకపోతూ ఉంటారు. రీజన్ ఏంటంటే ఇంటర్వ్యూవర్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఒక రియల్ టైం కన్సల్టెంట్కి కావాల్సిన స్కిల్ సెట్, సో అవే స్కిల్ సెట్ అంటే వాళ్ళ ప్రాజెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సపోర్ట్ ప్రాజెక్ట్, ఏఎంఎస్ ప్రాజెక్ట్ ఉండొచ్చు, ఇంప్లిమెంటేషన్ ఉండొచ్చు. వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాని మీదే క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే జనరల్గా సో ఆ ఏరియాస్ మీద మనకి ఎక్స్పర్టైజ్ ఉంటే డెఫినెట్గా సెలెక్షన్ అవుతాం, లేకపోతే సెలెక్షన్ అవ్వం. అది కూడా మనం రియల్ టైం